శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వీరి రాష్ట్రాధిపతి వచ్చేసి శని భగవానుడు. ధనిష్ట 3 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభద్ర 4 పాదాలు కలుపుకుంటే వీరికి కుంభరాశిలోకి వస్తారు. ఈ రాష్ట్రాధిపతి అయిన శని వారికి గతంలో చాలా ఇబ్బంది చేశాడు. ఇప్పుడు 2వ ఇంటికి వచ్చాడు. గత 2.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు ఈ ధనిష్ట 2 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుందండి. కుజుడు 7 సంవత్సరాలు పుట్టగానే 7 సంవత్సరాల దాకా కుజుడు ఉంటాడు. అటు తర్వాత రాహు వస్తాడు, 18 సంవత్సరాలు ఉంటాడు. ఇది కూడా బాల్యంలోనే ఉంటుంది. ఇకపోతే ఈ 18 దాటిన తర్వాత 22 సంవత్సరాల తర్వాత వీరికి గురుమహర్దశ వస్తుంది. 31 వరకు గురుమహర్దశ ఉంటుంది, మంచి దశ. ఇకపోతే శతభిషం 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరికి రాహు మహర్దశ ప్రారంభంలో అవుతుంది. అది 18 సంవత్సరాల వరకు ఉంటుంది. అటు తర్వాత వెంటనే రాహు పోగానే గురువు వస్తాడు. 34 సంవత్సరాల వరకు గురుమహర్దశ ఉంటుంది. అటు తర్వాత 34 దాటిన వారు ఎవరైతే ఉంటారో 53 వరకు, 34 నుంచి 53 వరకు శని మహర్దశ వస్తుంది. ఇది చాలా కష్టకాలమైన దశ, జాగ్రత్తగా ఉండాలి. ఈ శతభిషం 4 పాదాల వారు ఎవరైతే ఉన్నారో 34 దాటిన వారంటే ఒకసారి ఫోన్ చేయండి. ఆ శని యొక్క కష్టాలు ఎలా తీర్చాలి, దాని పరిష్కారం ఏమిటో చెప్తాను. పూర్వాభద్ర 4 పాదాలు వీరికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, 35 సంవత్సరాల వరకు వీరికి శని మహర్దశ ఉంటుంది. అటు తర్వాత 17 సంవత్సరాలు దాదాపు బుధుడు ఉంటాడు. 52 సంవత్సరాల వరకు వీరికి బాగా పనిచేస్తుంది. నేను ముఖ్యంగా శతభిషం వారికి చెప్తున్నాను. మీకు గనక 34 దాటిన వారు ఏదైనా కష్టాల్లో ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, దాని పరిష్కార మార్గాన్ని చెప్తాను. ఇకపోతే కుంభరాశి వారికి ఈ మాసములో గ్రహ సంచారం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి బేరీజు వేద్దాం. రవి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో రవి ఉన్నప్పుడు అంత పెద్దగా ఏమీ లాభాలు ఉండవు. మానసికమైన ప్రశాంతత ఉండదు, కొంత ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రవి భగవానుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రదాత కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు అంత పెద్దగా లాభించేది 3, 6, 11 స్థానాలలో కుజుడు ఉంటేనే ఉంటుంది. దానివల్ల కొంచెం మానసికమైన క్షోభ, తల్లిదండ్రులతో కొంచెం గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయిన బుధుడు వ్యాపారకర్తగా మీ వ్యాపారంలో కొంత అభివృద్ధి చేయదలుచుకున్నాడు. మీరు అనుకున్న అంత కాకుండా కానీ ఒక 70% మీకు ఆర్థిక రంగంలో కొంచెం మెరుగుపాటు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే సూపర్ గ్రహమైన గురువు 5వ ఇంట ఉన్నాడు. సూపర్ వివాహాలకు సంబంధించిన వారు కుంభరాశి వారు ఎవరైనా కానీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అద్భుతమైన లగ్నబలం ఉంది. లగ్నబలంతో పాటు మీకు మానసికంగా ధైర్యం ఉంటుంది, ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. ఇది మంచి అవకాశం. మీరు వివాహ విషయంలో వెంటనే మీరు స్పందించి చూస్తే సంబంధాలు కుదురుతాయి. 100కు 100 ఖచ్చితంగా జరుగుతాయి. ఇకపోతే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు త్రిమూలక సమస్యలు స్త్రీలకు, పురుషులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇకపోతే శని భగవానుడు 2వ ఇంట ఉన్నాడు. రాహు జన్మలో ఉన్నాడు. జన్మ రాహు ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కుంభరాశిలో వారికి గురువు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురువు కనుక మనకు మంచి బలం ఉండేది ఉంటే మిగతా గ్రహాలతో పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. జన్మరాహు ఉన్నా కానీ అప్పుడప్పుడు మానసికమైన బాధలు వస్తాయి. వ్యసనాలకు పోవలసిన అవసరం వస్తుంది. తగు జాగ్రత్తల్లో ఉంటే సరిపోతుంది. ఇకపోతే కేతు 7వ ఇంట్లో ఉన్నాడు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిరుపురులాటలు ఉంటాయి. అవి కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది చేస్తాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తల్లో ఉండవలసింది. ఇప్పుడు అమ్మవారి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఈ అష్టము శుక్రుడు కానీ రాహు 1వ ఉంటే దుర్గామాతను స్మరించాలి. దుర్గామాత కనుక మీరు 9 రోజులు కనుక నిత్యం వెళ్ళి అమ్మవారి దర్శించుకొని, అమ్మవారి తిలకాన్ని ధరించి, అమ్మవారి కంకణాన్ని కట్టుకొని కనుక ఉంటే ఈ రాహు వల్ల వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి. 100కు 100% చెప్తున్నానండి. ఈ నవరాత్రి వేళలలో ఈ రాహు సరిపోని వారు ఎవరైనా కానీ అమ్మవారి యొక్క కంకణాన్ని కట్టుకొని దీక్షలాగా చేసేది ఉంటే వారికి సత్ఫలితాలు 100కు 100% వస్తాయి. ఇకపోతే
ఈ గ్రహ సంచారం వల్ల కుంభరాశికి ఈ విధంగా ఉన్నదని చెప్పాను. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, గురుగారు నాకు ఏలినాటి శని నడుస్తుంది, నేను ఏమి చేయాలి, చాలా కష్టాలలో ఉన్నాను. మీరు ఏం చేసినా కానీ ఏలినాటి శని వల్ల కంపల్సరిగా కష్టాలు పడవలసిందే. కాకపోతే దాని ఉపచారంగా ఒక శని యంత్రం ఉంటుంది, 5x5 సైజులో ఉంటుంది. దాన్ని గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము రకరకాల ఉపచారాలు చేసి దాన్ని హోమం దగ్గర పెట్టి మీ గోత్రనామాలపైన దాన్ని చేయించి మీకు పంపిస్తాం. దాన్ని ఖచ్చితంగా మీరు కొద్ది రోజులు, నేను చెప్పినన్ని రోజులు మీరు పూజ చేసి దాన్ని నీళ్ళల్లో వేసేసేది ఉంటే చాలా వరకు శని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది నేనేదో నా కల్పితంగా చెప్పింది కాదు, ఇది ధర్మశాస్త్రం, వేదశాస్త్రంలో ఉన్న శాస్త్రాన్ని చెప్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉన్న వారు ఎవరైనా భావిస్తే ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీ గోత్రాన్ని తీసుకొని మీకు సరిగ్గా ఆ యంత్రాన్ని పంపిస్తాను, మీరు ఆరాధించండి, బాగా ఉండండి. ఇకపోతే మనం శని ప్రభావం ఉన్నప్పుడు తగు జాగ్రత్తలలో ఉండాలని పదే పెద్దలు చెప్తూ ఉంటారు. నేను ఒకటి సూచిస్తున్నాను, మీకు తోచినంత అంధులకు దానం చేయండి, వికలాంగులకు దానం చేయండి, మీ మనసును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నాన్ని చేయండి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, ఒక 5 నిమిషాలు వెళ్ళొస్తే సరిపోతుంది. అక్కడ వైబ్రేషన్స్ వల్ల మీ శని ప్రభావం వల్ల తగ్గిపోతుంది. ధర్మాన్ని పాటించండి, అసత్యాన్ని మాత్రం పలకకూడదు. ఈ శని పట్టిన వారు చాలా మంది విసిగిపోతున్నారు, కానీ అది కర్మను సరిచేస్తుంది, మీ యొక్క నడవడికను సరిచేస్తుంది. తగ్గి ఉంటే మన అందరం పైకి వస్తాము. శని ఉన్నాడని తలుచుకొని కొంచెం తగ్గి వెళ్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది. మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం చూపెడతాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ పూర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.